ఏమన్నా ఈ రోజు మనము శ్రీకర క్యాటరింగ్ రుచికరమైన వంటకాలు శ్రీనివాస్ గారితో చిన్న చిట్ చాట్ చేయటానికి వచ్చాము. ఎంతో రుచికరమైన వంటలు చేసే శ్రీనివాస్ ఈరోజు వారి వంటల పరిచయ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాము. నమస్తే అన్నగారు. నమస్తే నమస్తే. హాయ్ హాయ్. అంత బాయ్ నాన్న. ఎంత బాయ్. ఈ వంటకాలు మాత్రం సూపర్ ఉంటున్నాయి అన్న. మొత్తానికైతే అదరగొట్టేస్తుండ్రు. ఓకే. ఆహా ఏమి రుచి, తిని మరచి అనే విధంగా. ఓకే. మీ వంటకాలు మాత్రం చాలా సూపర్ గా ఉంటున్నాయి. ఉండాలన్నా అట్లా మంచిగా ఉంటేనే బాగుంటది కదన్నా. అందుతో మనకు మంచి ప్లస్ పాయింట్ రావాలి మన గిట. ఎందుకంటే మనం తిన్న వాళ్ళు టేస్ట్ గురించి వాళ్ళు మనకు చెప్పాలి. మనం చెప్పుడు గొప్పతనం కాదు, వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పాలి మనకు. చాలా మంది బయట టాక్ కూడా ఉందన్న, శ్రీకర క్యాటరింగ్ అంటేనే చాలా మంది ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా రుచికరమైన వంటలు చేస్తారని ఒక పేరు మాత్రం మంచిగా సంపాదించారు. ఓకే ఓకే అన్న, సంతోషం. చాలా సంతోషం. ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అన్న. మీ వంటకాల్లో రుచిగా ఉండటానికి ప్రధాన రహస్యం ఏందన్నా? ప్రధాన లక్ష్యం అంటే చెప్పకూడదు కదా, అది ప్రేక్షకులకు చెప్తే వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ లో అలా చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు ఐటమ్లు చెప్తారు కనుక ఐటమ్లు చేసి చూపిస్తే వాళ్ళే వంటలు నేర్చుకుంటారు. వాళ్ళే చేస్తారు. మన రహస్యాలు చెప్తే వాళ్ళకి ఇంకా మనకు తెలిసిపోతుంది కదా. అందుకని మనము ఈ ప్రధాన రహస్యాలు అనేది చెప్పడానికి రాదు. అవి ఏమనుకోకండి, ఇంకా వేరే చెప్పాలి చెప్తారు, అట్లేం లేదు. మనకు ఏంటంటే ప్రేక్షకులు మనకు ఆర్డర్ చేయాలి. నేను ఆల్రెడీ A to Z అన్ని వీడియోలు చేస్తున్నా కనుక అందరు చూస్తున్నారు, అందరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అంతే. మీరు చేసే వంటకాలు ప్రతి ఒక్క తినడానికి ఆనందంగా ఉండాలనేది మీరు ఈ రహస్యం అనేది చెప్పట్లేదు. అది చెప్పను, చేసి చూపాను కదా. చాలా మంది వంటలు చేసి లైవ్ లో పెడుతుంటారు. చాలా మంది ఈ వంట వేయాలి ఆ వంట వేయాలని చెప్తారు. ఈ ఐటమ్ చేస్తున్నాం ఇట్లా చేస్తున్నా చెప్పారు. నేను 90% చాలా వరకు అలాంటి వీడియోలు ఇంతవరకు చేయలేదు. నార్మల్ గా మనం వంటలు చేస్తుంటే ఇలా వీడియో షూట్ చేసి పెట్టిందే కానీ ఇంతవరకు ఈ ఐటమ్ ఇట్లా వేయాలని ఇంతవరకు చూపించలేదు ఎవరికి. మీ వంటల్లో ప్రత్యేకత ఏంటిదన్నా? మీ వంటల్లో ప్రత్యేకత ఏమున్నది అన్నగారు? మనగటి రుచికరమైన వంట అంటే ఏం చెప్తారు? నేను చక్కని రుచికరమైన వంట అంటే నేను ఎక్కువ తలకాయ మాంసం చేస్తా. ఎక్కువ తలకాయ పులుసు అంటే గోంగూర తలకాయ పులుసు పెడతా, పాయతోటి జబర్దస్త్ చేస్తా. తలకాయ మాంసం బోన్లెస్ తోటి మటన్ బిర్యానీ ఎట్లా చేస్తామో తలకాయ మాంసం బిర్యానీ హైలైట్ ఉంటుంది. బిర్యానీ చాలా బాగుంటది బిర్యానీ. అది ఓకే. అది మన బాబాయ్ గారు ఇక్కడ చెప్పండి. ఇక్కడ మళ్ళండి మా బాబాయ్ గారు, ఆయన వంటలో మాస్టర్. ఆయన ఆంధ్ర వంటలు చేస్తా, ఆయన తెలంగాణ వంటలు నేను చేస్తా. మేము కలిసి కమాండ్. ఆంధ్ర వంటలు నువ్వు చేస్తావు, ఆయన చేస్తా. తెలంగాణ వంటలు నువ్వు చేస్తా. ఇద్దరం కమాండ్ గా చేస్తాం. ఈ రోజు చిన్నది ఉంది భోజనం. ఓకే. అంటే ఈ రోజు ఏంటిదన్నా స్పెషల్? ఏంటిదన్నా ఇవాళ అన్న? ఈ రోజు వంకాయ మసాలా స్పెషల్ అన్న. వంకాయ మసాలా, టమాటా చట్నీ, పాలకూర పప్పు, సాంబారు, గోంగూర చట్నీ, పన్నీర్ కర్రీ, వెజిటేబుల్ మిర్చి బజ్జీ ఉంది, పాపడా ఉంది, వెజిటేబుల్ బగారా ఉంది. మొత్తం వెజ్ ఐటమ్స్. నాన్ వెజ్ నో ఇయ్యాల, ఓన్లీ ఆంధ్ర వంటలు ఈరోజు. దమ్కా చికెన్ అది వేరే వాళ్ళకి, అది కాదు. వెజిటేబుల్ ఒకరికి, నాన్ వెజ్ ఒకరికి. ఓకే. అంటే ఆ ఐటమ్ మేము చూపించట్లేదు మీకు, చూపించం గిట. ఎందుకంటే మా టేస్ట్ మీరు కాపీ పెడితే మాకు డేంజర్ కదా. మాకు ఇప్పటికే వంటలు చెప్తలేరు, క్యాటరింగ్ చెప్తలేరు కదా సార్. వంటలు నేర్చుకునే వారికి మీరు ఎలాంటి సలహాలు ఇవ్వగలుగుతారన్న? అన్నగారు వంటలు నేర్చుకోవడానికి అనేది నేను చాలా మందికి డెమో ఇస్తున్నా. యాక్చువల్ గా మన ఇప్పుడు కుక్కడపల్లి, ఎర్రగడ్డ, బుసాపేట, కృష్ణనగర్ చాలా మందికి ఏదైనా తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ డెమో ఇస్తా, ఆడపోయి నేర్పిస్తా. వాళ్ళకి ఒక 15-20 మంది వాళ్ళు అపార్ట్మెంట్ లో వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోతే ఈ ఐటమ్ మాకు కావాలన్నగారు అంటే వాళ్ళ దగ్గరికి పోయి డైరెక్ట్ డెమో ఇచ్చేస్తా. డెమో ఇచ్చి వాళ్ళు నేర్పిస్తా. టీచింగ్ మనము యూట్యూబ్ లో నేర్చుకోవడం అలాగుంటది. స్పెషల్ గా మీకు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ నెంబర్ ఇస్తా, మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి మీకు అంత క్లాస్ తీసుకొని మీకు వంటలు నేర్పించి వచ్చేస్తామండి. యూట్యూబ్ లో చేసింది అలాగుంటది. మనం డైరెక్ట్ చూసి ఒక మాస్టర్ చేస్తుంటే చూసి నేర్చుకోవడం ఒకటి అలా ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది. అది కానీ మొత్తానికైతే చాలా రుచికరమైన ఆహారాలు అందిస్తున్నా. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు ఎంతో గానీ మీరు క్యాటరింగ్ చేసి వివిధ ఫంక్షన్లలో చేసి ఎంతో మీ కష్టం అనేది ఎంతో ఉంటుందని
తెలుసు. ఇంత రుచికరమైన పబ్లిక్ కావాల్సింది ఏంటంటే ఒక రుచికరమైన వంటకాలే. అవునండి. చివరిగా మీరు ఏం చెప్తారు ఈ పీపుల్స్ ఛానల్ కి? అన్నగారు ఒకటే ప్రజలందరికీ కూడా చెప్తాను నేను, మీరు బ్రాంకెట్ హాల్ బుక్ చేసుకుంటారు కదా, బ్రాంకెట్ హాల్ బుక్ చేసుకున్నా కానీ క్యాటరింగ్ బయట వాళ్ళకి ఇవ్వండి. ఫుడ్ బ్రాంకెట్ హాల్ ఒక్కరికే ఇవ్వకండి, ఎందుకంటే బయట పబ్లిక్ బతకాలి, మనం బతకాలి. బ్రాంకెట్ హాల్ అంటే మనకి ఇచ్చామనుకో, బ్రాంకెట్ హాల్ మొత్తం వాడే చేస్తుండు, ఏం చేస్తున్నాడు, క్వాంటిటీ చేస్తున్నాడు మనకు అర్థం కాదు. కనుక మీకు ఒకటే చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాం మీ అందరికీ. బ్రాంకెట్ హాల్ బుక్ చేసుకున్నా కానీ క్యాటరింగ్ వాళ్ళకి ఇవ్వకండి, అదర్ క్యాటరింగ్ బయట వాళ్ళకి ఇవ్వండి ఫుడ్. ఇది ఒకటే చెప్తున్నా మన శ్రీకారం క్యాటరింగ్ తరపు నుంచి. క్యాటరింగ్ మాత్రం బయట వాళ్ళకి చెప్పండి, నాకే చెప్పాలని రూల్ ఏం లేదు. సముద్రం హైదరాబాద్ సముద్రం ఎన్నో క్యాటరింగ్ ఉన్నాయి హైదరాబాద్ లో, క్యాటరింగ్ మాత్రం బయట ఇవ్వండి. బ్రాంకెట్ హాల్ మాత్రం డైరెక్ట్ ఫుడ్ హాల్ మాత్రం వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వకండి. ఇది ఒకటే సందేశం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.